ఒంగోలు వేదికగా వైద్య విజ్ఞానానికి ఓ కొత్త ఊపిరి పోసిన ఏపీసీఓజీ 11వ రాష్ట్ర మహాసదస్సులు జూలై 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖ గైనకాలజిస్టులు హాజరయ్యారు. వైద్య రంగంలోకి వస్తున్న నూతన సాంకేతికత, ఆధునిక చికిత్సా విధానాలు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. జాతీయ స్థాయి వైద్య నిపుణులు పాల్గొనడంతో ఏపీసీఓజీ సదస్సు ఒంగోలు వైద్య చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిలుగా నిలిచింది. 3 రోజుల పాటు సాగిన ఈ మహా సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన సక్సెస్ మీట్ లో జిల్లా గైనకాలజీ వైద్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమ విజయాన్ని పురస్కరించుకుని డాక్టర్లు ఉత్సాహంగా సందడి చేశారు. Why it is so important and ఎట్లా ఏంటి అనేది అండ్ మేజర్ థింగ్ నేను చెప్పాలనుకున్నైతే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. పేరున చెప్పాలి. లైక్ ఇంత బాగా ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ కాన్ఫరెన్స్ అని చెప్పాలి. ఎక్కడ కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్స్ టోటలీ ఫ్లాలెస్. సో దీనికి అందరూ సహకారం ఏంటంటే అసలు ఇది జరిగేదే కాదు. దట్ ఐ యాక్సెప్ట్ and it was a great success. On behalf of organizing committee, I thank each and everyone. First నేను క్లాప్ కొట్టాలనుకుంటున్నాను అందరి హార్డ్ వర్క్. సో నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఏపీసీఓజీలో అంటే మా ఫ్రెండ్స్ అంటే ఒంగోలు నుంచి కాకుండా అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, యు ఆర్ సో లక్కీ. మీరు ఎంత మంచి ప్లేస్లో ఉన్నావు యాక్చువల్లీ. సో మేము చాలా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ప్లేస్లో ఇలాంటివన్నీ ఉండాలి. యాక్చువల్లీ ఇలాంటి యూనిటీ, హార్డ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగా కలిసి చేశారు. అందుకే సక్సెస్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈచ్ అండ్ ఎవరి పార్టిసిపేటెడ్. నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. భయపడ్డారు కొంతమంది. ఎందుకు అంటే ఏపీసీఓజీ జూలైలో ఉంది, ఈసారి కండక్ట్ చేసేసారు. యాక్చువల్లీ జూలై ఎండింగ్ చేయాల్సింది. ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడికి రారు ఎవరు అని చెప్పి. సో మనం చేయకముందే మన యొక్క ఫ్రెండ్స్ నుంచి తెలిసి చెప్పింది ఏంటంటే, ఈవెన్ గుంటూరు వాళ్ళు కూడా అంటే ఏంటంటే అసలు ఇంత క్లమ్జీనెస్ అస్సలు లేకుండా ఆర్గనైజ్ చేశారు అని చెప్పి అదొక చెప్పారు. ఇంకా ఫుడ్ తిన్నారా అని అడగగానే వాళ్ళు తిన్నాము అని చెప్పకుండా ఇట్లా చూపించారు అందరూ. ఫ్రెండ్స్ అందరూ కానీ ఎవరైనా సరే. సో ఫుడ్ గురించి అందరూ చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంకా సక్సెస్ఫుల్గా మనం ఏ స్టేజ్ నుంచి 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే ఫస్ట్ అనుకుంది మనం చేయగలమా, అసలు ఎందుకు ఒప్పుకున్నామన్న స్టేజ్ నుంచి ఈరోజు మనం ఇలా కండక్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చాం సక్సెస్ మీట్. సో ఇదంతా కూడా అన్ని కమిటీస్ కానీ, ఆర్గనైజ్ కమిటీని కానీ, ముఖ్యంగా రోహిణి మేడం, కమలా మేడం, నేను ఒకసారి అనుకునేదాన్ని న్యూస్లో కొన్ని చూసినప్పుడు కొన్ని ప్రీచర్స్ వల్ల కానీ లేకపోతే స్పీచ్ వల్ల కానీ అట్రాక్ట్ అవ్వడము, ఇన్వాల్వ్ అవ్వడము అందరికీ ఈ ఏపీసీఓజీ మానియా నుంచి ఊట్స్ మానియా కింద కన్వర్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్. ఈ కాన్ఫరెన్స్ ఎలా, ఫుడ్ సెక్షన్ ఎట్లా, వర్క్షాప్స్ ఎట్లా అన్నీ నాకైతే అందరూ ఎంజాయ్ చేస్తూ అదొక టెన్షన్ పడుతూ అట్లా పక్కన వాళ్ళని తోసేయకుండా బట్ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ మ్యాటర్ చెప్పినట్టు చాలా బాగా అనిపించింది. చాలా ఇష్టంగా చాలా ప్రేమ చేస్తారు అందరూ. మీ ఎంజాయ్ కాబట్టి మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం. ఆల్ డేస్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. నాకైతే ఏపీసీఓజీ అయిపోయిన తర్వాత విత్డ్రాల్స్ ఉంటుంది వచ్చాయి. అబ్బా ఇప్పుడు మళ్ళీ ఓపీకి వెళ్ళాలా, మళ్ళీ మొదలు పెట్టాలా
అయిపోయింది ఇంకా నేను ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేను. Only start చేసినప్పుడు zero, that no one has any knowledge about how to do and how to start. We have taken multiple opinions and then we have started, I guess. So after that, every month our meetings and all, like every step we took to participate and involve in it. It's very nice. Even I am involved in that. So very happy to participate in this APCOG and workshop. Any departments it has done better on time, punctual, and everyone has involved in each job are perfect గా చేశారు. So it's very nice. I hope the next APCOG will maybe after 16 years probably will have a stepping stone. This has a stepping stone to going to the success next time. నాకైతే అసలు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఇంటి నుంచి అటెండ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా ఎంజాయ్ చేశాము. నాకైతే ఇంట్లో కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్సే కనుక ఒక సిటీలో అంతా పెళ్ళి సందడి అట్లా అనిపించింది. అసలు నేషనల్ ఫ్యాకల్టీ పెద్ద పెద్ద వాళ్ళు మన కాన్ఫరెన్స్లో అంత బాగా పార్టిసిపేట్ చేయడం, ఒక వర్క్షాప్ చేయడం, దాన్ని లైవ్ రిలే ఇవ్వడం అండ్ బీయింగ్ ఆన్ టైం, అదైతే అసలు ఎంత ఇంప్రెస్ అయ్యానో నేను. అంత పంక్చువల్గా సెషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఫుడ్ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, అకామిడేషన్ కూడా అసలు ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. సో ఇవన్నీ కూడా 1 year మన ఎఫర్ట్స్ అన్నీ ఇంత ఫ్రూట్ఫుల్గా అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. ఈ యూనిటీ ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకా మనం ఎన్ని మోర్ అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాం. I'm very glad that this happened in my tenure, and I will be stepping down in August, last week of August after the proxy elections. So I am very happy that we could conduct such a good conference. Rohini and Dr. Kamala, Kalpana, and Radha and Himabindu and Sudhir, the organizing very well with good cooperation. And first of all, I think I have attended many conference, but the workshop was so beautiful. Without any hitch, not even 1 second there was a gap or any hitch here or in the OT. So that was really very commendable. Also the timings of the sessions, they were exactly started at 9 and then ended at exactly 4:10 or something. So, and all these topics, they were so good that we could decide where to go, A or B. So nobody moved from their place because all the topics were good. Usually in conferences we run from A to B and then we do it like that, but here it didn't happen because all the topics were good, all the speakers were chosen very good. everybody, APCOG 11th కాన్ఫరెన్స్ మేము ఒంగోలులో నిర్వహించాము. 10, 11, 12న అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 1600 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. మేమందరం కమిటీస్ అందరూ కలిసి చాలా బాగా నిర్వహించున్నందుకు మేము ఈ సక్సెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మేమందరికీ చాలా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా కమిటీ మెంబర్స్ అందరికీను. అందరం కలిసి చాలా బాగా అన్ని కమిటీస్, రిజిస్ట్రేషన్ కమిటీస్, రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ మెయిన్లీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫ్రమ్ 1 year. సో మేము ఈ సక్సెస్ మీట్ జరుపుకున్నందువల్ల మేమందరం ఇంకా యునైటెడ్గా పనిచేసి ఇంకా మాకు కొత్త నెక్స్ట్ కనుక ఏమైనా ఉంటే కాన్ఫరెన్సెస్ లోకల్గా కానీ అన్నీ చాలా బాగా చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాము. మాకు సహకరించిన వారందరికీ, మా ఫార్మా పీపుల్కి, మా కొలీగ్స్కి అందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ యొక్క కాన్ఫరెన్సు ఇది అందరికీ అన్ని చోట్ల నుంచి మాకు స్పీకర్స్ వచ్చారు. మన రాష్ట్రం నుంచే కాకుండా వేరే చోట్ల నుంచి కూడా వచ్చారు. అందరూ చాలా ఇంప్రెస్ అయినారు. ఇంత క్రౌడ్ ఎప్పుడూ చూడలేదు అని ఈ స్పీకర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ లైవ్ వర్క్షాప్లు అన్నీ జరిపాము. సో మేము అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ APCOG కాన్ఫరెన్స్ is a great success and kept a high benchmark for everybody. Till now it has not occurred in Ongole. In AP, ours is the first one, which is the best one. That's all. Thank you. We are holding a success party today because we had a very wholesome and grand APCOG conference on 10th, 11th and 12th. We were appreciated by all the delegates who had come because we had done everything in time and clockwork precision.
all the talks and workshop, food, entertainment, everything was appreciated very, very much from all the delegates. So we have all set a standard to the next conferences. So in view of this, we are all celebrating the grand success today. నేను డాక్టర్ కమల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను ఏపీసీఓజీకి. 11th ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ అది సూపర్ సక్సెస్ఫుల్, బ్లాక్ బస్టర్ అయింది. ఈ 10 yearsలో రికార్డ్స్ అంతా బ్రేక్ చేసాము. దానివల్ల వాళ్ళ సక్సెస్ పార్టీ పెట్టుకొని, సక్సెస్ మీట్ పెట్టుకొని అందరికి ఒకళ్ళొకళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ అన్ని కమిటీస్ కోఆర్డినేటెడ్గా పనిచేసి ఆన్ టైం పనిచేసినందువల్ల మాది పార్టీ ఇంత సక్సెస్ఫుల్గా, మా కాన్ఫరెన్స్ ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. అన్ని టీమ్స్, ప్రతి ఊక్స్ మెంబర్, అంటే ఊక్స్ అంటే మన ఒంగోలు ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ తరఫు నుంచి ఈ కాన్ఫరెన్స్ చేసాము మేము. సో ఈ బ్లాక్ బస్టర్ అవటం వల్ల మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోవటానికని వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఏపీసీఓజీ చేసిన తర్వాత మేము ఏపీఓజీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ అని ఉంటుంది. దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మన ఊక్ సొసైటీ నుంచి అయ్యాము. ప్రెసిడెంట్గా డాక్టర్ రోహిణి కుమారి మేడం అయ్యారు, సెక్రటరీగా నేను డాక్టర్ కమల అయ్యాను, ట్రెజరర్గా డాక్టర్ కల్పన అయ్యారు. సో మేము ఇప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్తున్నాము. అండ్ మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఇంకా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి, మా అసోసియేషన్కి సంబంధించింది ఏదైనా సపోర్ట్ కావాలి, ఏదైనా మేము స్టేబుల్ అవ్వటానికి ఇంకా హార్డ్ వర్క్ చేసి మేము గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, మా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే గవర్నమెంట్తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. సో దీనికి సహకరించిన అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే మాకు స్వామి సార్, డీజేఆర్ సార్, ఉగ్రా సార్, విజయ్ కుమార్ సార్, మన డిఎంహెచ్ఓ సార్ మొన్నంతా మా కాన్ఫరెన్స్కి వచ్చి మాకంతా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి, వాలంటీర్స్కి, హెల్ప్ చేసిన ఊక్స్ మెంబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ వాళ్ళ కాన్ఫరెన్స్ 3 రోజులు చాలా విజయవంతంగా నిర్వహించినందుకు ఈరోజు అందరూ లేడీ డాక్టర్స్ అందరూ కలిసి సక్సెస్ మీట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. దానిలో ఇక ముందు ఇంకా బాగా ఎలా చెయ్యాలి, వైద్య రంగంలో అందులోనూ స్త్రీ వైద్య నిపుణులు అందరూ కూడాను ఇంకా బాగా ఎలా ప్రజలకి సర్వీస్ చెయ్యాలి అనే దాని గురించి కూడా ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టారు. ఏపీసీఓజీ కాన్ఫరెన్సు చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్మెంట్, ప్యాషన్తో చేశారు. ఇట్ వాజ్ రియలీ సక్సెస్ఫుల్. అండ్ ఫుడ్ కమిటీలో నేనున్నాను. ఫుడ్ చాలా బాగా పెట్టాలని నా కోరిక. అది ఎంతమందికైనా చివరి వరకు పెట్టగలిసినందుకు అందరూ కళ్ళలో ఆనందం చూసి నాకు చాలా సంతోషం వేసింది. మొత్తం మీద ఏపీసీఓజీ తెర వెనుక అందరూ ఎంతో కష్టపడి చేశారు. ద హోల్ టీమ్ అందరూ, మనీ ఇచ్చిన సపోర్టర్స్ అందరూ, ఫార్మా పీపుల్, ఊగ్స్ మెంబర్సు, ఐఎంఏ వాళ్ళు అందరూ చాలామంది డబ్బులు డొనేట్ చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. ఒంగోలు చిన్న ప్లేస్ కదా, రిజిస్ట్రేషన్స్ అవి అంటే ఎక్కువ మంది రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరేమని అనుకున్నాం మేము. అందుకని మొదటి నుంచే బాగా యాక్టివ్గా చేయాలని ట్రై చేశాము. కానీ మేము ఊహించిన దానికంటే కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము ఒక 1000 వరకు అవుతుంది అనుకున్నాము, కానీ మొత్తం 1600 వరకు వచ్చి మమ్మల్ని అంటే అంత నెంబర్ చూసి మేమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరికీ వచ్చిన డెలిగేట్స్కి కానీ ఇక్కడ అంత అరేంజ్మెంట్స్ చేసిన మా టీంకి కానీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఐఎమ్ డాక్టర్ సునీత రంగనాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు give this success party to all the people who made this happen. Actually every committee worked very hard. So starting from travel committee and the food committee and cultural committee, all stage committee, everyone did their hard work best. And finally we are reaching this stage just because of this 1 year hard work. We all under the guidance of Rohini madam and Nalluri Aruna madam and Kamala. So with all these people, 1 year of hard work paid off. So now we are enjoying this success party today. సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ. మేము హై బెంచ్ మార్క్ అయితే సెట్ చేసాము. అన్నిట్లో కూడా అరేంజ్మెంట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, సెషన్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అందరినీ తీసుకొచ్చాం. ఫ్యాకల్టీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది కాన్ఫరెన్స్. చాలా చాలా హ్యాపీ ఉంది. మేము ఇది ఎలా హ్యాపీగా ఇట్లా జరగడానికి కారణం ఏంటి అంటే 1 year నుంచి మేము చాలా కష్టపడ్డాం.
ఆల్ కమిటీస్ ఏర్పడి ఈచ్ కమిటీ వాళ్ళు చాలా గట్టిగా కృషి చేశారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా ఫుడ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఏ సక్సెస్. ఏపీసీఓజీ సక్సెస్ మీట్ జరుగుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. మేము సైంటిఫిక్ కమిటీ అంతా చూసామన్నమాట. విత్ ఆల్ మెంబర్స్ కోఆపరేషన్ వీ కుడ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ విత్ record number of registrations. We got delegates from all over Andhra and Telangana, and scientific program went on well, and all the other committee members, they worked together to make it a big success. I am Dr. Deepa. I was the chairman of the workshop committee for the APCOG conference, and Aster Ramesh Hospital was a venue where the live surgical workshop was conducted. We had two eminent surgeons, Dr. Rajesh Modi from Akola and Dr. Ramesh from Bangalore, operating on cases. So this live workshop was beneficial for a number of gynecologists who came all over the state. Using cutting edge technology and state of the art equipment, a number of cases were demonstrated, and it was a great learning opportunity for all the doctors. Hi Andy, I am Dr. Jansi. ఈ ఏపీసీఓజీ 11th కాన్ఫరెన్స్ ఈసారి మా ఒంగోలు ఏపీసీఓజీ టీమ్కి అప్పచెప్పారు. దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మా టీం మెంబర్స్ అందరూ ఛాలెంజ్గా తీసుకుని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా చాలా చక్కగా బ్లాక్ బస్టర్ హిట్ చేసి సక్సెస్ అంటే ఇలా ఉండాలి అని మిగతా స్టేట్ కమిటీస్ అందరికీ కూడా ప్రూవ్ చేశారు. ఆ సెలబ్రేషన్ ఈరోజు మేము చేసుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద టీమ్స్ ఎవరైతే దీనికోసం అందరూ కష్టపడి ఒక వార్లాగా చేసి ఒంగోలు పేరుని చిరస్థాయిగా నిలబెట్టారో అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏపీసీఓజీ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ మెమరబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆల్ ఊగ్స్ మెంబర్స్. అంటే ఒంగోలు గైనకాలజిస్ట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనాలి. ఎందుకంటే ఈ సెలబ్రేషన్ అనేది ఇట్స్ టు ప్రూవ్ అవర్ యూనిటీ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం స్టేట్ కాన్ఫరెన్స్ గైనిక్ కాన్ఫరెన్స్ ఒంగోలులో జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా జరగడం చాలా హ్యాపీగా ఉంది. అందుకోసం ఇవాళ మేము ఈ సక్సెస్ పార్టీ చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జూలై 10th, 11th, 12th ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒంగోలులో నిర్వహించాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇది సంవత్సరానికి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరిగింది. అయితే చాలా విజయవంతంగా ఇది కలిసికట్టుగా అందరూ నిర్వహించారు. గైనిక్ డాక్టర్స్ అందరూ, ప్రకాశం డిస్ట్రిక్ట్ గైనిక్ డాక్టర్స్, అలాగే ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా మాకు హెల్ప్ చేశారు. అందుకే ఇది చాలా సక్సెస్ఫుల్గా చేశాము. అందుకే ఈరోజు ఈ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ కోఆపరేటింగ్ అస్ ఆల్ త్రూ అవుట్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ. వెల్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ విమెన్ members of Ongole society to the extent of great bonanza to all districts of Andhra Pradesh state to go ahead further with this inspiration to next step of academics and conference of gynecology and obstetrics. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.